ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. ఆ రాజ్యాంగం ఇప్పుడు అసెంబ్లీని సైతం తాకింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ సమావేశాల కవరేజ్ విషయంలో టీవీ ఛానల్స్ పై కూటమి ప్రభుత్వం నిషేధం విధించింది. తమ అనుకూల మీడియాతో ఇష్టానుసారం కథనాలు ఇచ్చుకుంటున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు మీడియా స్వేచ్ఛను హరించేందుకు ప్రయత్నిస్తోంది. దేశంలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా ఈ అసెంబ్లీ సమావేశాలకు తొలిసారి మీడియా కవరేజ్ పై ఆంక్షలు విధించింది చంద్రబాబు సర్కార్. అసెంబ్లీ సమావేశాల కవరేజ్ కు దూరంగా ఉండాలని సాక్షి సహా 4 టీవీ ఛానల్స్ పై ఆంక్షలు విధించారు. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇలా మీడియాపై నిషేధం విధించారు. అసెంబ్లీ సమావేశాలు బయటకు రాకుండా, అసెంబ్లీలో జరుగుతున్నది ప్రజలకు చూపకుండా కూటమి సర్కారు కుట్రలు చేస్తోంది. ప్రజలకు వాస్తవాలు చూపెట్టకుండా అసెంబ్లీలోకి సాక్షిని రాకుండా సర్కారు అడ్డుకుంటోంది. ప్రజల పక్షాన నిలిచినందుకు సాక్షిపై సర్కారు కక్ష సాధింపు చర్యలకు దిగింది. దట్ ఈస్ వెరీ బ్యాడ్ ట్రెండ్. ప్రత్యేకించి 4 ఛానళ్ళు మేము రానియమని చెప్పడం మాత్రం ఇది నిజంగా చెప్పే డెమోక్రసీ ఇది కాదు. డెమోక్రసీ అనేది డిఫరెంట్. వాళ్ళు డెమోక్రసీ నుంచి మాట్లాడుతూ నాకు నవ్వు వస్తుంటుంది. డెమోక్రసీకి కొత్త నిర్వచనాలు చెప్తున్నారేమో ఈ మధ్యకాలంలో కొట్టేసుకొని రాసుకోలేమో అనిపిస్తూ ఉంది. డెమోక్రసీ అంటే స్వేచ్ఛగా మాట్లాడడం, గౌరవప్రదమైన భాషలో ప్రజా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం, ఆ వ్యక్తం చేసే విధానంలో నుంచి 4వ ఎస్టేట్గా చెప్పబడే మీడియా ద్వారా అది ప్రజలకు అందజేయబడ్డం. దాంట్లో మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గానే వాళ్ళతో మాట్లాడడం, చెప్పడం మన ఇబ్బంది ఏంది, ఇది ఈ పని చేస్తూ ఉన్నావు నువ్వు, ఇది కరెక్ట్ కాదని చెప్పడానికి అవకాశం ఉంది. కంప్లైంట్ చేయడానికి కూడా నేషనల్ స్థాయిలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఇవన్నీ లేకుండా మీరు చేయడం కరెక్ట్ కాదు. పత్రికా స్వేచ్ఛ లేక మీడియా స్వేచ్ఛని మీరు గౌరవించాలి.